ఒకసారి అందరూ దేవుని మహిమపరచడానికి మనందరం హృదయపూర్వకంగా మన చేతులను పైకెత్తి స్తుతించుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఈ ఆదివారం ఆయన సన్నిధి మనందరికీ లభించినందుకు మనం సంతోషించవలసిన వారిగా ఉంది. మళ్ళీ ఆదివారం మనం దేవుని మందిరంలో ఉంటామో లేదో, మీలో ఎవరికైనా నేను ఉంటాను అనేటువంటి ఏదైనా గ్యారెంటీ ఉంటే మంచిదే, కానీ ఎవరు కూడా గ్యారెంటీ చెప్పలేరు. ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉంది అంటే, కరోనా వైరస్ రెండవసారి ప్రజల మీద కబలించడానికి, కాటేయడానికి నడుస్తూ ఉంది. ప్రస్తుతానికి చాలా దేశాలలో ఈ కరోనా బారి మీద రోగులే హాస్పిటల్లో, మరికొంతమంది మరణము చేత హతులైన వారు మరికొంతమంది మనకి పేపర్ల ద్వారా, టీవీ న్యూస్ ద్వారా మనకి తెలియజేస్తున్నది. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్న మీ అందరికీ దేవుడు ఇచ్చిన ఒక ధన్యకరమైన రోజని మీకు తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం అయిన తర్వాత మధ్యలో జరుగుతే రోజులు అవి కూడా ఒకవేళ దేవుని కృపచేత మిమ్మల్ని ఉంచి తన భద్రతతో ఉంటే మరొక ఆదివారాన్ని కూడా మీరు చూడగలిగిన వంటి వారిగా మీరు ఉంటారు. మీరు కొంచెం చదవపోస్తే బాగుంటుంది లేదు కదా, వాళ్ళు వస్తే అంతా కూర్చుంటారు. ఎవరైనా వచ్చిన వాళ్ళు మీరు అది కూడా కూర్చోండి. గోడ కావాలా? గోడ దగ్గర ఉన్న గోడకు అసలు ఆనుకోకూడదు. ఓకేనండి. కనుక ఈరోజు ఎంత మంచి కృప మనకి ఇచ్చాడంటే చాలా సంతోషించవలసిన విషయం అని మరొకసారి ప్రేమతో మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, మీరు ఎలాగ రియాక్ట్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ ప్రతిరోజు కూడా నేను దేవుని యొక్క అత్యున్నతమైన కృప నాకుందని నేను ప్రభుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఎక్కువగా దేవుని కొరకు బ్రతకాలనే ఆతృత నాలో ఎక్కువగా రియాక్ట్ అయ్యి ప్రభు సన్నిధి నేను కొనసాగించాలని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గత సంవత్సరంలో ప్రభుత్వాలు కలగజేసుకుని ప్రజల యొక్క క్షేమం కొరకు శానిటైజర్, మాస్కులు, అలాగే ఊరు ప్రయాణాలు, ఇందులు, ఫంక్షన్లు, ఒకరికొకరు కలుసుకోవడం, నలుగురు ఐదుగురు కూర్చోవడం, నలుగురు ఐదుగురు అటు ఇటు తిరగడం లేకుండా ప్రభుత్వాలు చాలా మంచి చర్యలు తీసుకున్నాయి. కనుక మొదటిసారి వచ్చినప్పుడు తక్కువే, కానీ ఈసారి వచ్చినప్పటికి అంటే ఎక్కువ మంది చనిపోతున్నారు, ఎక్కువ మంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని మనకి న్యూస్లు వినపడుతున్నాయి. అప్పుడు మీద ఎక్కువ మంది చనిపోయారు, చచ్చిపోతారు. ఎందుకు అంటే అంతకుముందు ప్రభుత్వాలు, దేశాలు, రాజకీయంగా ప్రభుత్వాలన్నీ కూడా కట్టడి చేసినాయి. కనుక ఆ కట్టడం వల్ల ఏమైందంటే దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఇప్పుడు కట్టడ లేదు కనుక అందుకని ఎక్కువైపోతుంది అని అంటారు. ఎందుకు ఎక్కువైపోతుందని మించి ఆలోచించేవాళ్ళు. ఎక్కువైపోతుంది అంటాడు ఆ పక్కన ఎక్కువైపోతుంది. వాళ్ళని ఎందుకు ఎక్కువైంది అంటే మనలను కట్టడి చేయకుండా వదిలేశారు. ఇక అర్థమైందా? కట్టడి చేయకుండా వదిలేశారు. ఏమండి, వాళ్ళు మాత్రం ఎంత చేస్తారు చెప్పండి, ఎంతకంటే కట్టడి చేస్తారు. మన సంవత్సరం అంతా చేశారు.
ఇంకా వాళ్ళకి ఓపు తగ్గిపోయింది. కాళ్ళు అట్టుకున్నారు, దండ పట్టుకున్నారు, చేతులు అట్టుకున్నారు, అది అట్టుకున్నారు, ఇది అట్టుకున్నారు. ఏమండి మనం అందరినీ బ్రతులాడు, ఇంకా బ్రతులాడలేక చిన్న కొట్టేసేవాడు. ఇది చేశారు. అయితే ఇప్పుడు కట్టడం లేకపోవడం వల్ల ఎక్కువ అయ్యిందనే ఉద్దేశం మీకు కావాలి. అందుకే అంటే ఎవరికి వాళ్ళే ఏం తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు జాగ్రత్తగా ఉంటే బ్రతుకుతారు, జాగ్రత్తగా లేకపోతే చచ్చిపోతారు. ఇది మీకే అప్పగించేవాళ్ళు ప్రభుత్వాలు కొంతవరకు మాత్రమే కంట్రోల్ చేస్తూ, పూర్తిగా చేయలేక కొంతవరకు చేస్తూ కొంతవరకు మన మీదే పెట్టారు. కనుక చాలా వరకు మీరు ప్రభుత్వాలు చెప్పే విషయాలు మీరు గమనించి ఫాలో అవ్వండి. అలాగే దేవుడు చెప్పినట్లుగా దేవుడిని వదలకుండా, ఏమంటే దేవుడిని వదలకుండా మనము ఎంత కట్టడి చేసినా, మనం ఎంత కట్టడిగా ఉన్నా చెందిన దేవుని కాపుదల అనేది ముఖ్యం కనుక దాని కొరకు మీరు ప్రతిదినం ఏం చేస్తారంటే దేవుని యొక్క పాదాలు పట్టుకుని పొద్దుట సాయంత్రం ప్రార్థన చేస్తూ, ఎక్కడైనా ప్రార్థనా పూర్వకులు ఉంటే మనం ఆ ప్రార్థనా కూడికలకు వెళ్ళినప్పుడు మనం పాటించి ఆ ప్రార్థనా కూడికలలో ఉండాలని నేను ప్రేమతో మరొకసారి ఈ 2021 సంవత్సరం ఏ నెల అనేది ఏప్రిల్ నెల కనుక ఈ ఏప్రిల్ నెలలో మరొకసారి ప్రేమతో మీ అందరికీ ప్రభు కొరకు బ్రతికి జీవించాలి, సాక్షిగా ఉండాలనే ఉద్దేశంతో మీ అందరికీ నేను ప్రేమతో తెలియజేస్తూ వాక్యంలోకి వెళ్దాం. ఒకసారి అందరూ దేవుని స్తుతించండి. బైబిల్ గ్రంథాన్ని మెల్లిగా తెరిచి ఒక్క 40 నిమిషాలు దేవుని మాట్లాడతారు. మా అంటే ఇంకో 10 నిమిషాలు ఎక్కడన్నా ఇంకా చెప్పాలి అనుకుంటే ఇంకొక 10 నిమిషాలు, అంటే ఒక గంట. మంచిది. ఇప్పుడు సమయం సుమారుగా 1:30 అవుతుంది కనుక ఇక్కడ చల్లగానే ఉంది కనుక ఓ పక్క నుంచి ఒక్క వస్తున్నప్పటికీ కూడా ఫ్యాన్లు మీకు ఉన్నాయి కనుక చక్కగా కూర్చుని వాక్యం వినండి, కానీ నిద్రపోకండి. దేవుని స్తోత్రం చెప్పండి. నిద్రపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు లేచి చక్కగా నీళ్ళు తీసుకుని మగ్గబడుకుని కూర్చోండి. అందుకే నీళ్లు తీసుకుని కడుక్కోలేని పరిస్థితి కూడా ఉంటుంది కొంతమందికి, అంత భారంగా నిద్రపోతారు. నిజంగానే నీళ్ళు తీసుకు కడుక్కుంటే నిద్రకపోతే ఏమో అని లేకలేక కూర్చుని ఇంకా వేసేస్తూ ఉంటారండి. వెనక్కి ఉంది. సరే, అలాంటి వారు అంత భయంకరమైన ఇద్దరు చేత ఊగిపోతున్న వారికి పక్క వాళ్ళ చిన్న హెల్ప్ చేయాలని నేను మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాను. వాళ్ళని కొట్టి కొంత లేచేదాకా వాళ్ళకి చెప్పి మనకు మొహం కడుక్కోమని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఇంటికి కొడుకుని లేకపోతే నన్ను ఆవిడ ఏమనంటాదేమో, లేదా ఆయన ఏమనంటాడేమో అని అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ నిద్ర మీకు కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం. నాకు అసలు నిద్ర రాదండి. నా పక్కన ఈ పక్క ఆ పక్కన ఇద్దరు మాత్రం నిద్రపోయారనుకోండి, నిద్ర రాని నాకు కూడా ఏమవుతుంది, నిద్ర అనేది నిద్రపోయేవాడి గురించే కాదు కానండి, మన శరీరం ఎండకు కానీ లేకపోతే కొంచెం బలహీనత కానీ ఉన్నప్పుడు నిద్ర వస్తుంది. మనం ఒకే కారణం చెప్పక్కర్లేదు. రాత్రంతా నిద్రపోవడం వల్ల నిద్రపోతున్నారని లేదా ఇంకోటని చెప్పనక్కర్లేదు. కానీ ఏదో కారణం చేత మనకి తునుపాట్లు వస్తాయి. దాన్ని పెద్దగా తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏమండి, మనంతా మనం లెగిస్తూ లేకపోతే మన పక్క వాళ్ళు లెగ్గొట్టి మన వాక్యం వినిపించేటట్టుగా చేస్తే బాగుంటుంది. నేను కూడా చాలాసార్లు నిద్ర వచ్చే పరిస్థితులు నాకు కూడా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. సరే, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం
మీరు అందరూ ఫోన్ కట్టేశారమ్మా. మీ దగ్గర ఉన్న ఫోన్లన్నీ కూడా లాక్ చేసేయండి. ఎవరు కూడా ఫోన్లు వినపడడానికి లేదు, సౌండ్ రావడానికి లేదు. ప్రార్థన అయిన తర్వాత మీరు ఫోన్ వస్తే అప్పుడు మాట్లాడుకుంటారు. కానీ 16వ అధ్యాయాన్ని తెరవండి. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం తెరిచిన మీరు 18వ వచనాన్ని చదువుతారని కోరుకుంటున్నాను. కొంచెం గట్టిగా చదవడము. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఒకసారి అందరూ గమనించాలి. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన రాజ్య సువార్త చేస్తున్నప్పుడు పరలోకమును కూర్చి ఆయన భూమి మీద ఉన్న ప్రజలకు తెలియజేస్తూ ఆయన ఒక సంఘాన్ని కట్టాలనుకున్నాడు. మీరు వింటున్నారా? ఆయన ఒక సంఘాన్ని కట్టాలనుకున్నప్పుడు ఆ సంఘంలో కొంతమందిని చేర్చాలనే ఉద్దేశం కనుక్కున్నాను. మరొక విషయం చెప్తున్నాను. సంఘం కట్టాలి అనే మాట చెప్పాను చూడండి. సంఘము కట్టాలి. రెండో మాట ఏంటో తెలుసండి? దేవుని రాజ్యమును కట్టాలి. విన్నారు కదా? ఒకటి సంఘము కట్టాలి, రెండు దేవుని రాజ్యము కట్టాలి. అయితే సంఘము కట్టాలి అని అంటే సంఘములోనికి ఎవరు రావాలి? సంఘము కట్టాలి అంటే ఆ సంఘంలోనికి ఎవరు రావాలి అని అంటే యేసును నమ్మినండి ప్రజలందరూ కూడా యేసు దగ్గరికి రావాలి. దేవుని రాజ్యాన్ని కట్టాలి అని అంటే కట్టాలి అనుకున్నప్పుడు ఆ కట్టబడుతున్న దేవుని రాజ్యంలోకి ఎవరు రావాలి అని అంటే యేసుక్రీస్తు వారి యొక్క సువార్త విని దేవుడు ఒక రాజును నమ్మి ఆ రాజు అనబడిన ఆ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక రాజ్యముగా కట్టబడుతున్నట్టు వారే దేవుని ప్రజలు. అయితే అదే సమయంలో ఒక రోజున యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని ఇక్కడ మనం చదువుకుంటే మనకు అర్థమయ్యే పరిస్థితులు తెలుస్తుంది. 11వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు వినాలి, మీరు గమనించి, యేసు ఫిలిప్పీదైన కైసరియా ప్రాంతమునికి వచ్చి మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని మీరు గమనించండి. యేసు ప్రభు ఒక ప్రశ్న వేశాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చూడండి, నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రశ్న వేసాను అనుకో, మీరందరూ ఏం చెప్పాలి? గట్టిగా చెప్పండి. సమాధానం చెప్తావా, జవాబు చెప్తావా? సమాధానం చెప్తే కరెక్ట్ కాదు. సమాధానం అనే దానికి నేను చెప్పనప్పుడు సమాధానం చెప్పాలి అనుకున్నప్పుడు జవాబు అందులో ఉంటుంది, కానీ సమాధానంలో ఏమిటో తెలుసా? నువ్వు ఏది చెప్పాలి అని అనుకున్నావు తప్పించుకోవడానికి అని చెప్తావు. మీకు అర్థమైంది? అలానే చెప్పండి. ఏం చెప్పాలంటే జవాబు చెప్పాలి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ చోట అయినా నేను మీకు కనబడ్డాను అనుకోండి, నన్ను ఒక ప్రశ్న వేసినప్పుడు నేనేం చేయాలండి? జవాబు చెప్పాలి. అలానే చెప్పండి కదా. అలాంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తాం.
యేసయ్య ఒక ప్రశ్న వేశాడు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, నన్ను గురించి ప్రజలు ఏ విధంగా నన్ను గురించి స్పందిస్తున్నారు అని తన శిష్యులైన వారితో అడగడం జరిగింది. నా అంశం ఏంటో తెలుసా? ఈరోజు నేను చెప్పేటటువంటి పాఠం ఏంటో తెలుసా? అంశం ఏంటో తెలుసా? సంఘమును కట్టుట లేక దేవుని రాజ్యమును కట్టుట. పాస్టర్ గారండి, మీరు ఎత్తుకున్న వాక్యం ఏమిటి, మీరు చెప్తున్న అంశం ఏమిటి? మిమ్మల్ని ఎక్కడికో మేము పంపాలనుకుంటున్నాము, మీరు ఇక్కడే ఉండాలనుకుంటున్నట్టు ఏంటండి ఈ మాటలు? దేవుని స్తోత్రం కలిగిన మీరు మాకు అర్థం కావట్లేదు, మీరు మాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఎక్కడికో మీ మాటలు బట్టి ఎక్కడికో మేము తీసుకెళ్ళాలనుకుంటున్నాం, కానీ మీరు మాట్లాడుతున్న మాటలు మాకు అర్థం కాక మిమ్మల్ని ఎక్కడే ఉంచేయాలనుకుంటున్నాం అని అనుకుంటున్నారా? తర్వాత అర్థమవుతుంది. నేను చెప్పు వాక్యంలో ఉన్నటువంటి విషయాలను. సరే, నేను ఏం మాట్లాడాలనుకున్నాను మీతో? పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడాలనుకున్నాడంటే సంఘమును కట్టుట లేక దేవుని రాజ్యమును కట్టుట. ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని ఒక మాట నేను అడుగుతాను, అదేంటో తెలుసంటే ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, సంఘం అంటే ఏంటండి, దేవుని రాజ్యం అంటే ఏమిటండి? అమ్మా, సంఘం అంటే ఏమిటి, దేవుని రాజ్యం అంటే ఏమిటి? సరే, ఇప్పుడు చెప్పొద్దు, తర్వాత మళ్ళా కంచేపు నాకు అడుగుతాను, ఇక అలా జ్ఞాపకం వస్తే చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పేసే వాక్యంలోకి వెళ్ళాను నేను, కానీ మీరు మర్చిపోయి ఉంటారు. నాకు మర్చిపోయారు అని అంటే మీరు ఇక్కడ ఉన్నారో లేదో నాకు అర్థం కావట్లేదని నేను అనుకుంటున్నాను. సరే, ఇక్కడ యేసు ఒక ప్రశ్న వేసినప్పుడు ఖచ్చితంగా తన శిష్యులైన వారు ఒక జవాబుని ఇస్తున్నారు. ఆ జవాబు ఏంటంటే 14 వచనంలోనే మనం చదువుతాం. చూడండి, యేసు ప్రభుతో అంటున్నారు, యేసు ప్రభువా, ఇక్కడున్న ప్రజలు ఉన్నారు చూసారా, ఇక్కడున్న జనులు ఉన్నారు చూసారా, ఈ ఊరు వారు ఉన్నారు కనుక, ఈ ప్రజలు ఉన్నారు కదా, వారు కొందరు ఏమనుకుంటారంటే, ఆగండి, ఏమని? దేవుని స్తోత్రం కలిగింది కదా. ఒకసారి ఆయన చూస్తారండి, ప్రజలు అంటే యేసు ప్రభువులు ఏమనుకుంటున్నారట, బాప్తీసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, బాప్తీసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారట. మీకు కొంచెం బాప్తీసం ఇచ్చి యోహాను గురించి మీకు కొంచెం నేను వివరించాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది గురించి చెప్పాము, ఎవరి చెప్పండి, కానీ బాప్తీసం ఇచ్చే యోహాను యేసు ప్రభు కంటే పెద్దోడా చిన్నడా? కొంచెం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దోడు, కొంచెం కట్టించారు. అలాగా ఎవరో ఒకరు చెప్పినా చాలు, లేకపోతే అందరూ తెలిసి అందరూ చెప్పినా చాలు, ఏం కాదు. నాకు కావాల్సింది ఏంటి, మీ నుంచి నాకు అడిగింది అంటే యేసు ప్రభు వారి కంటే ఎన్ని రోజులు పెద్దోడు మీకు తెలుసా? 6 నెలలు పెద్దోడు. దేవుని స్తోత్రం. వాక్యం చదివినప్పుడు బాగా అర్థమవుతుంది. యేసు ప్రభుకి యోహాను బాప్తీసం యోహానికి ఇంచుమించు 6 నెలలు అనమాట తేడా. నేను అనుకుంటున్నాను అదే సంవత్సరంలో ఇద్దరు పుట్టుంటారేమో, కానీ నెలలు మాత్రము. అయితే ఈ యేసు ప్రభు పుట్టాక ఆయన తల్లిదండ్రుల వారితో ఉంటూ తల్లిదండ్రులు లోబడుతూ ఉన్నాడు. బైబిల్ మనకు చెప్తాడు. యేసు ప్రభు ఇప్పుడు కూడా పుట్టిన నాటి నుంచి పెరిగి సిలువ ఎక్కుబడి వరకు కూడా మరియా అనబడినంటే యేసు తల్లి గారు ఉన్నారు చూసారా, అలాగే మరియమ్మ గారు భర్త అనబడిన యేసు ఉన్నాడు చూసారా. ఇక్కడ నేను ఎడదీసి మాట్లాడాను, యేసు తల్లి గారి అయిన మరియా, అక్కడ వరకే దాన్ని ఫుల్ స్టాప్, ఇంకా దానికి మంచిది. కానీ మరియ గారి భర్త మళ్ళీ దీంట్లో మనకి అంటే విడదీశాను ఇక్కడ. ఎందుకంటే వీళ్ళిద్దరికీ కూడా యేసు ప్రభు చిన్నప్పటి నుంచి లోబడి
బ్రతికే మంచి జీవితం యేసు ప్రభు జీవితం. నేను క్రిస్మస్ వేడుకలు జరిగినప్పుడు క్రిస్మస్ గురించి మాట్లాడుతున్నప్పుడు క్రిస్మస్ గురించి చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు నేను ఒక సందర్భం మాట్లాడదాం అని అనుకున్నాను. నేను మాట్లాడలేకపోయాను. దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం మాట్లాడతాను. అది కూడా దేవుని చిత్తం అయితే. బైబిల్ అలాగే చెప్పి దేవుని చిత్తం అయితే వ్యాపారం చేసుకున్నాము, దేవుని చిత్తం అయితే భోజనం చేయటము, దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం వాక్యం చెప్పుకున్నాం. అంటే ఆయన చిత్తం ఏంటంటే బ్రతికుంటే ఏంటంటే ఒక చక్కటి విషయాన్ని, ఒక మంచి పాఠాన్ని నేను చెప్పాలనుకున్నాను. యేసోబు అనేటువంటి వారి యొక్క మంచి కుటుంబాన్ని గురించి మాట్లాడాలనుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. యేసోబు మరియా అనబడినటువంటి వారి మంచి కుటుంబము అనే దాని మీద మాట్లాడాలనుకున్నాను. ఆ మంచి కుటుంబంలో యేసు ఎలాంటి వాడు, యేసోబు ఎలాంటి వాడు, మరియా ఎలాంటిది, అసలు వారు భూమి మీదకి అనగా ప్రజలందరికీ ఎలాంటి అనగా ఆప్యాయత కలిగిన కుటుంబము, అనగా మార్గం కలిగిన కుటుంబము నేను చెప్పాలనుకున్నాను. కానీ నేను చెప్పడానికి అవకాశం కలగలేదు, సందర్భం రాలేదు. రెండో విషయం ఏంటంటే దేవుడు చెప్పమంటే చెప్దాం అనుకునే నేను దేవుడు చెప్పే విషయాలని కూడా అది చెప్పుకుంటూ వెళ్ళిపోయాను తప్ప సందర్భం. ఒకవేళ వచ్చే సంవత్సరం దేవుడు చెప్పమంటే నేను ఒకవేళ ఉంటే మీరు నేను కలిసి మళ్ళీ ఆరాధనలు పాల్గొంటే తప్పనిసరిగా మాట్లాడడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే అలాంటి యేసు ప్రభు ఏమండి తన యోహాను పుట్టిన తర్వాత యేసు ప్రభు పుట్టాడు. యోహాను ఏమో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. యేసేమో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఇలాగ వీళ్ళు ఎవరికి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర బ్రతుకుతూ దేవుని యొక్క సమాజ మందిరానికి వెళుతూ అక్కడ దేవుని వాక్యమును వింటూ పెద్దవారవుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా యోహాను తల్లిదండ్రులు లోబడి పెద్దవాళ్ళ అయ్యేదాకా కూడా దేవుని మందిర సహవాసాన్ని సాగుతూ ఉంది. ఇక్కడ యోహాను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. యేసు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఏం చేయాలంటే తల్లిదండ్రులతో పాటు ధర్మశాస్త్రాన్ని చదువుతూ సమాజ మందిరానికి వెళుతూ దేవునికి మహిమ కలుగుతుంది. అయితే ఇక్కడ యోహాను యేసు ప్రభుని గురించి నిన్ను యోహాను అనుకుంటున్నారండి అని అన్నాడు కదా. యోహాను అని యేసు ప్రభుని అనుకోవడానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయంటారా అని అంటే యోహాను అని చెప్పుకోవడానికి యేసు ప్రభుని గురించి ప్రజలందరూ కూడా యేసు ప్రభుని గురించి చెప్పుకోవడానికి యేసు ప్రభువుని యోహానే అనుకుంటున్నారట. ఎందుకు యోహాను అనుకుంటున్నారని అంటే యోహానుని హేరోదు ఉంచుకున్న భార్య కాదు ఉంచుకున్న భార్య అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది కదా. మీకు అర్థమైందండి. మనం అలాగే మాట్లాడుకోవాలంటే హేరోదు భార్య అంటే మళ్ళీ దేవుడు రేపు పొద్దున ఏం చేస్తాడో తెలిసి అంటే లెంబగల కొడతాడు. ఈ వాక్యం విన్న వాళ్ళు అందరూ ఏమంటారు తెలుసా? హేరోదు భార్య ఏంటి? హేరోదు ఉంచుకున్న భార్య. ఆమెకు ఒక కూతురు ఉంది. ఆ కూతురుతో ఒక డ్యాన్స్ వేయించింది తల్లి. ఎవరేంచాలి? ఆవిడేలా తల్లి వేయించింది అనమాట డ్యాన్స్. ఇదిగో తెలుసు అంటే పీకి మీద దాకా ఉంది. ఎవరికి యోహాను మీద పీకి మీద దాకా ఉంది. ఎవరికి? ఎవరు? హేరోదు ఉంచుకున్న భార్యకి పీకి మీద దాకా ఉంది. చాలాసార్లు అన్నాడు, హేరోదియా నువ్వు తప్పు చేస్తున్నావు, నీ భర్త ఉండగాను నువ్వేం చేసావో తెలుసండి, అతన్ని వదిలిపెట్టేసి అంటే అతనికి రాజ్యం ఉందని, అతనికి డబ్బు ఉందని, అతనికి ఆస్తి ఉందని, అతనికి కిరీటం ఉందని, 10 మంది ఆయన వెనకాల ఉన్నాడని చెప్పేసి నువ్వు అందగత్తువని, నువ్వు తెలివైన దానివని, మాటగారం అని చెప్పేసి అనగా నీ భర్తని ఒక పక్కన కట్టేసి నువ్వేం చేసావంటే ఎలాంటి పని చేసావు అని చాలాసార్లు కనపడినప్పుడు అలా తిడతాం మొదలెట్టాడు. దేవుని స్తోత్రం కలిగింది. ఏమంటే
తిడతాం మొదలెట్టాడు. ఇంకా ఈ యోహాను గారిని తిట్టలేక, దేవుడు భక్తుడు కదా, ఏం చేయలేక వీడు ఒకసారి ఏదో చేద్దామని ఉద్దేశంతో రోజున పెద్ద వేడుక జరిగింది, పుట్టినరోజు వేడుక. ఆ వేడుకలో తన కుమార్తె ఎవరి కుమార్తె? ఏరోదియా కుమార్తె. అంతేకాని ఏ రోజు కుమార్తె కాదు, అక్కడ గమనించండి, బైబిల్ బాగా జాగ్రత్తగా ఉండాలి. ఏరోదియా కుమార్తె తప్ప ఏరోదు ఒక రాజుగారి కూతురు కాదు అక్కడ. అర్థమైందా? ఎవరు ఉంచుకున్నవాడు కూతురే తప్ప ఎవరు రాజుగారి కూతురు కాదు. మీరు గమనించాలి. ఆవిడ డ్యాన్స్ చేసిన తర్వాత ఏం కావాలో కోరుకోమంటే పాపం ఈ చిన్నపిల్లకి ఏం తెలియదు కదా, మళ్ళీ తల్లిగారు చెప్తున్నారు. మీరు గమనించాలి. అప్పుడు తల్లిగారు చెప్తారు డ్యాన్స్కి, ఇప్పుడు కూడా ఎవరు చెప్తున్నారు? తల్లిగారు చెప్తున్నారు. మరి అడిగితే ఏం చేయాలంటే ఏం అడగొద్దమ్మా, ఈ మొత్తానికి ఆయన నేను ఉంచుకున్నాను కనుక ఇదంతా అంతే, మనకేం తప్పే ఉండదు. అలా కాదు, ఒకడు అడుగు అనగా అరణ్యంలో ఒకడున్నాడు, ఆడికేమో గుడ్డ లేదు కూడు లేదండి. ఏం లేదు, ఆడి గుడ్డ లేదు కూడు లేదు, ఒంటి మీద ఒంటి నిండా బట్ట లేదు, కడుపు నిండా కూడు లేదు. ఆడు నిన్ను నన్ను ఏమంటాడో తెలుసా? ఏమన్నా నన్ను అనట్లా, నిన్ను నన్ను కూడా ఏలెత్తి చూపిస్తున్నాడో. ఏంటి అంటే ఇదమ్మా అన్నాడు. ఎందుకంటే పాలించుకోరు కదా, భోగం కావాలి అంటే, భోగ ఎచ్చలు కావాలంటే, తినడానికి కట్టుకోవడానికి అనగా ఇష్టానుసారమైన భోగములు కావాలి అంటే యాకోబు పత్రికలు అంటాడు, మీ భోగములు కొరకే మీరు అడుగుతున్నారని బైబిల్లో ఉంటాడు. కనుక అలాంటి పరిస్థితులన్నీ కూడా మనకు కావాలి ఇలాగ ఇంత మంచిగా మనం అది మంచి అంటండి. ఎవరికి? ఏరియోధుకి తన కూతురికి బాగున్నదంటండి. కనుక నువ్వేం చేస్తావు? పెద్దలకాడే ఆయన మనం తీసేస్తే, ఆయన ఉండకుండా చేస్తే మనం మనశ్శాంతిగా ఉంటాం, మనకి లేదా మనశ్శాంతిగా ఉంటాం అని చెప్పేసి ఏం చేసిందంటే, డ్యాన్స్ చేసిన తర్వాత నీకు ఏం కావాలి అంటే యోహాను తలకే కావాలంటే తెచ్చి నరికించి ఇచ్చేసారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను పాస్టర్ గారు అంటారా? ఇది చెప్పకపోతే కొందరు యేసు ప్రభుని ఏమనుకుంటున్నారు? యోహాను అనుకుంటున్నారు కదా. అయితే యోహాను ఎప్పుడైతే చెరసాల్లో వేయబడ్డాడో, తలకాయ తీయబడిందో, ఆ ముందు ఏమో తనకు పాతి పెట్టబడింది, తలకాయ ఏమో మరి ఎక్కడ పెట్టుకుందో తెలియదు. ఎవరో ఆవిడ ఎక్కడ పెట్టుకుందో తెలియదు, అమ్మ కూతురు ఎక్కడ పెట్టుకుందో మనకు తెలియదు. కానీ ఏమండి, నిజంగా ఆ చరిత్ర చదివితేనండి, నిజంగా ఎదుర్కొంటూ ఉంటే సార్ పొడిచేయాలనిపించదు. అలాంటి చరిత్ర కాదు. అలాంటి అటువంటి వాళ్ళండి ఎవరు ఏ రోజు చాలా దుర్మార్గురాలండి. అయితే ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత యేసు ప్రభుకు ఒక వార్త వచ్చిందండి. ఏమని? యోహానుని హేరోదు రాజు ఏం చేశాడు? చంపించాడని వార్త వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏం చేశాడో తెలుసండి? స్టార్ట్ చేశాడు. అలా చెప్పండి, ఏం స్టార్ట్ చేశాడంటే సువార్త, వాక్యము, రాజ్య సువార్త దేవుని ప్రజలకు అందించడం. ఇంటింట ఇది దేశాలు గ్రామాలు తిరగడం ప్రారంభించాడు. కనుక ఇప్పుడు యోహాను చనిపోయిన తర్వాత యేసు ప్రభు సువార్త ప్రారంభిస్తూ ఉంటే ప్రజలందరూ ఏమనుకున్నారు తెలుసా? ఆ రోజులలో యోహాను దగ్గరికి కూడా దేవుని వాక్యం వచ్చింది కనుక దేవుని రాజ్యాన్ని గురించి యోహాను కూడా అలాగే ప్రకటన చేసేవాడు, అలాగే బాప్తీసాలు ఇచ్చేవాడు, అలాగే ఖండించేవాడు, అలాగే మాట్లాడేవాడు. యేసు ప్రభు ఎలాంటి అద్భుతాలు చేశాడో అలాంటి అద్భుతాలు కూడా ఎవరు చేశారు? యోహాను చేశాడు. ఇప్పుడు చచ్చిపోయిన యోహాను మరలా ఏం చేయబడ్డాడు? సమాధిలోంచి లేచి వచ్చేసాడేమో అని చెప్పేసి ప్రజలకి ఆ రోజున పెద్ద టాక్, పెద్ద గొడవ. కానీ ఇక్కడ మనం చదువుకుంటే ఏముందో తెలుసండి? ఇక్కడ ఏమంటాడంటే, వారు కొందరు బాప్తీసమిచ్చి యోహానునియు, కొందరు ఏలియాయను, మరి కొందరు ఇర్మియాయను మరి అని లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకుని చుట్టిరి. మీరు నెల 1 బాప్తీసమిచ్చి యోహాను, 2 ఏలియా, 3 ఇర్మియా, 4 ఆనాడు ప్రవక్తలలో ఎవరో ఒకళ్ళు అయి ఉంటారు.
వాళ్ళు లేచి వచ్చి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా మాట్లాడగలను అని ప్రజలు చెప్పుకుంటున్నారు అని అన్నాడు. ఇంకొక మాట మీకు చెప్తాను. నేను ఒక మాట చెప్పకుండా ఎదకు వచ్చేసాను. ఈ ప్రజలు ఈ యోహాను గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు కదా, ఇది కరెక్టా కాదా అని దాన్ని నేను మీకు చెప్పుకోకుండా ఎదరికి వెళ్ళిపోయాను. యేసు ప్రభు బాప్తీసం తీసుకున్నాడు కదా, ఎవరిచ్చారండి బాప్తీసం? యేసు ప్రభుకు బాప్తీసం ఇచ్చింది ఎవరు? గట్టిగా చెప్పాలి. యోహాను ఇచ్చాడు కదా. యోహాను చేత బాప్తీసం తీసుకున్నాడు యేసు ప్రభు. అయితే యోహాను చచ్చిపోకముందు యేసు ప్రభు బాప్తీసం యోహాను చేత తీసుకుని అందరికీ తెలుసుంటే, మరి కొందరు చచ్చిపోయిన యోహాను యేసు ప్రభు అనడం కరెక్టేనంటారా? కరెక్ట్ కాదని, యోహాను చేత యేసు ప్రభు బాప్తీసం తీసుకున్నాడు కదా, ఇది యోహాను కాదని, ఆ ప్రవక్తలలో ప్రవక్త కాదని, ఇంకోటి ఇరిమియా కాదని, ఏలియా కూడా కాదని ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. అసలు ఎవరైనా అంటే మనము పాత నిబంధన గ్రంథంలో ఉన్నండి ప్రవక్తలు చెప్పిన వాక్యము దగ్గరికి వెళితే ఈ లోకానికి పుట్టబోయేకే రక్షకుడైన మెస్సయ్య లేక క్రీస్తు. అందరూ స్తోత్రం చెప్పండి. అర్థమైందండి? మనకు కుట్ట వివరణ చెప్పాను, సంపూర్ణ వివరణ చెప్పలేదు యేసు ప్రభు. ఇప్పుడు మీకు అర్థమైంది. ఏలియా కూడా కాదు, ఇరిమియా కూడా కాదు, ప్రవక్తలలో ఒక్కడు కూడా కాదు, ఇంకా ఎవరు? యోహాను బాప్తీసం యోహాను కూడా కాదు. కానీ మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం ప్రవచించిందండి. ప్రవక్తలు ప్రవచించారండి ఒక ఆయన గురించి, లోకరక్షకుడు. ఆ లోకరక్షకుడే దేవుని పిల్లలరా ఇక్కడ మనకు కనపడుతున్నట్టు అనబడి యేసు లేక క్రీస్తు అనబడినవాడు. అయితే ఇప్పుడు యేసు ప్రభు అడుగుతున్న ప్రశ్నకి ఇలా జవాబు ఇచ్చిన తర్వాత మరలా యేసు ప్రభు మళ్ళీ ప్రశ్న వేసాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. ఒకసారి గట్టిగా చెప్పండి. ఉప్పు లేచింది ఆవిడ. ఎందుకంటే మిమ్మల్ని చెప్పన్నది అయితే పక్క వాడు లేకొట్టాను. నాకు ఉప్పు లేక దేవుని స్తోత్రం కలుగుతుంది. వెనకాల ఆవిడ మహా నిద్రపోతుంది. దేవుని స్తోత్రం కలుగుతుందా అని చెప్తావా? అలా చెప్తారా? ఇప్పుడు ఇంకో ప్రశ్న అంటే ఆ సంగతి వదిలిపెట్టి, కానీ మీరు నన్ను ఏమనుకుంటున్నారు అని అడిగాడు. చూద్దాం 15వ వచనం. కదా అడిగాడు. అప్పుడు కొంచెం కానీ కంగారు కదా, అన్నింటికి ముందు ఉండాలనుకుంటాను. మంచిదే కానండి. పేతురు ముందుండాలనుకున్నప్పటికీ కూడా ఇక్కడ పేతురు మాట్లాడిన మాట తాను మాట్లాడలేదు కదా, తనలో దేవుని ఆత్మ అభిషేకించబడి దేవుడే మాట్లాడించిన మాటను మనం గమనించాలి. ఈ 12 మంది శిష్యులలో పేతురు అంటాడు, అందుకు పేతురు కంగారుగా అంటాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పగలరా? మీరు ఒక మాట మీరు గమనించండి. ఇక్కడ ఈ వాక్యాన్ని మీరు ఆలోచిస్తే ఇక్కడ ఒక మాట మంచి ఒక మర్మం ఉంది. అందుకు సీమోను పేతురు అంటాడు, నీవు సజీవుడవు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ మీకు ఏమర్థం అవ్వాలో తెలుసండి? ఇంకా కొద్ది రోజుల్లో యేసు ప్రభు ఏం చేయబడతారు? సిలువ వేయబడతారు కదా, సమాధి చేయబడతారు కదా, ఇంకేం చేయబడతాడు? లెగుస్తాడు కదా. లేకడం అంటే ఏంటండి? సజీవుడే కదా. చూడండి, యేసు పుట్టక ముందే పరిశుద్ధాత్మ దేవుడు పేతురులో ఉండి దేవుడు మాట్లాడుతూ ఈయన ఎవరో కాదు అని లోకానికి అని చూపించడానికి చెప్పడానికి పేతురు ద్వారా నీవు సజీవుడైన దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. సజీవుడైన దేవుని కుమారుడు ఏంటండి? వినాలి కదా, నేను చూడాలి. మీరు సజీవుడైన దేవుని కుమారుడు ఏంటండి? బతుకున్నవాడు సజీవుడు అంటున్నాడు ఏంటండి? అది నా ప్రశ్న. అది ఇప్పుడు దాకా సజీవుడైన దేవుని కుమారుడు ఏంటండి? సజీవుడైన దేవుడి కుమారుడు ఏంటంటే 2-3 సార్లు మాట్లాడారు. దానికి సమాధానం మీరేం చెప్పాలంటే బతుకున్నవాడు సజీవుడు అన్నాడు ఏంటండి కదా.
దేవుని మాటలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ప్రతి దానిని కూడా ఎందుకో తెలుసా, సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పడానికి అసలు ఒక మాట చెప్పాలండి, పేతురు ముందుగానే అనమాట ఆయన బ్రతుకుండగానే ఆయన పునరుద్ధానుడై సజీవుడైన దేవుని కుమారుడని జయ జెండాను పాతుతాడనేది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడో తెలుసా, అతని నోట ఒక ప్రవచనాన్ని పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అప్పుడప్పుడు దేవుని సేవకులు వాక్యం చెప్తూ సంఘానికి వాక్యం చెప్తూ ప్రజలకు వాక్యం చెప్తూ ఉంటారు చాలామంది సేవకులు, మంచి భక్తి కలిగిన సేవకులు. ఇందులో ఉన్న ప్రవచన వాక్యాలు ఉంటాయి కదా, అవి చెప్తూ మాట్లాడుతున్నప్పుడు వారికి తెలియకుండానే సంఘానికి కొన్ని సంగతులు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు గద్దించి మాట్లాడి హెచ్చరించి మాట్లాడే విషయాలు కూడా మాట్లాడతారు. అందులో ఏమిటో తెలుసండి, మీ గురించి చెప్పబడిన ప్రవచనములు కూడా మాట్లాడతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగుతుంది అంటారు. అయితే ఇక్కడ సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పారు. అందుకే యేసుప్రభు అంటాడు, సీమోను బరియోనా నీవు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగుతుంది కదా. ఒకసారి స్తోత్రం చెప్పండి, అలాగే చెప్పండి. నేను ఒక విషయం చెప్తాను, మనము ధన్యులు అవ్వాలంటే ఏం చేయాలి? ధన్యులు అవ్వాలంటే ఏం చేయాలి? ఏమో చెప్పండి, మీరు చెప్తారా? ధన్యులు అవ్వాలంటే ఏం చేయాలి? వెనకాల ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? ఏసే బాగానే ఉంది, పర్లేదు. ఏసేని కలుగుడడం ధన్యులమే కదా. ధన్యత గురించి బైబిల్లో చాలా విషయాలు ఎక్కడ దాకా ఎక్కర్లేదు. ఇంకొక మాట చెప్తానా, మీకు బాగా సులువుగా అర్థం అవడానికి ఒక మాట. అందుకు యేసు సీమోను బరియోనా నువ్వు ధన్యుడు అని ఎవరినన్నాడు? యేసయ్య సీమోను అన్నాడు. ఎందుకన్నాడో ఒక మాట చెప్పగలరా? ఇప్పుడు మన ధన్యులము కాదు, ధన్యులము అని ఎలాగ మనము అవ్వాలి అనడానికి అక్కడ అంటాడు, యేసు ప్రభు చెప్పాడు, అందుకు సీమోను పేతురు నీవు ధన్యుడవు. ఇక్కడ అందుకు అక్కడ అంటున్నాడు. అంతకు ముందు ఏమన్నాడు? అందుకేమన్నాడు? సీమోను పేతురు ఏమన్నాడు తెలుసా, నీవు సజీవుడైన దేవుని. అంటే మనం ధన్యులము అవ్వాలి అంటే మన నోట నుంచి, హృదయం నుంచి యేసు ప్రభు ఎవరిని ఒప్పుకోవాలి? పేతురు ఏమని అన్నాడు? నీవు సజీవుడైన దేవుని కుమారుడు. ఎవరైతే ఒక అన్యుడైన విగ్రహారాధికుడైన, అది దొంగ అయినా, దుర్మార్గుడైనా, వ్యభిచారి అయినా, అసలు ఎలాంటి వాడైనా కానీ యేసు పాదాల పట్టుకు నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు అనుకోండి, నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వాసం ఇచ్చాడు అనుకోండి, అతను ఎవరో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలిగింది. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళా మన అంశ దగ్గరికి వెళ్ళా. ఎంత చెప్పుకొస్తేనే తప్ప నేను దాని దగ్గరికి వెళ్ళలేను. నెక్స్ట్ పేతురు అంటాడు ఈ మాట చెప్పగానే, అందుకు యేసు నీవు బరియోనా నీవు ధన్యుడు, పరలోకమందు నా తండ్రి నీకు ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఎందుకు ధన్యుడు అన్నాడంటే నువ్వు పరలోక సంగతులు తెలుసుకున్నావు. మరియు ఇప్పుడు మొదలెట్టాడు, మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టెదవు, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పచ్చు. మనం మొట్టమొదటి చదువుకున్న మాట ఏంటంటే, ఈ యొక్క మత్తయి రాసిన సువార్తలో 16వ అధ్యాయంలో 18వ వచనం గురించి మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నామంటే, నీవు పేతురు. అలానే చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. ఇక్కడ మీకు నేను ఎన్నిసార్లు ఎందుకు చదివా చెప్పమంటారా? అక్కడ ఏదో డౌట్ కూడా ఉంది అక్కడ, అందుకని సార్ చదివారు. మీకు అర్థమైందో లేదో చూడండి. పేతురు కాదు,
మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదవు. మీరు విన్నారా? పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడితే బాగుంటుంది, కట్టు అని అంటున్నాడు కదా. అలాగే అంటాడమ్మా, అలాగే అంటాడా? పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు అన్నాడా? కాదు, అనలేదు. అక్కడ అనలేదు. అలాగే చూడండి, అక్కడ ఏమని అన్నాడు తెలుసా? నీవు పేతురు ఆగాడు. అక్కడ నీవు పేతురు, నీవు అనే మాట ఉపయోగించాడు. మరి అలా ఉపయోగించుకోకుండా ఏమనాలి? పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడితే సరిపోతాను అనాలి కదా. అంటే ప్రతి చోట ప్రతి దుక్కున చిన్న విషయం కూడా పెద్ద ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంత గొప్ప మర్మాలు సత్యాలు ఉన్నాయనే విషయాన్ని దేవుని బైబిల్ గ్రంథంలో ఉంది. మనం చదువుకి వెళ్ళిపోతాం. అక్కడ ఏమన్నా నీవు పేతురువు అన్నాడు. ఈ బండ మీద ఏం కడతావు? సరే, అక్కడ పుట్టినోట్లో నీవు పేతురు అనే మాట కనపడుతుంది కదా. అక్కడ పుట్టినోట్లో ఏముంది? అక్కడ ఏముంది? చిన్న ఇంక ఉంటుంది, 3 అని ఉంటుంది. దానికి ఏంటి? దానికి శబ్దం అర్థం ఏంటి? ఏంటంట? రాయి. ఒకసారి దేవుని స్తోత్రం కలుగుతుంది. రాయి రాయి అనబడిన ఈ బండ మీద కడతావు అని అంటున్నాడు ఇక్కడ. ఇక అర్థమైందా? అక్కడ మనం ఆగి చూడవలసిన విషయం ఏంటంటే, వాక్యం చెప్తున్నాడు అన్నమాట. పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కట్టు అని అనలేదు ఆయన. నీవు పేతురు అంటే నువ్వు కూడా ఎవరో తెలుసా? రాయివి. నీవు పేతురు. ఇక అర్థమైందా? అన్నిసార్లు ఇది చెప్పానంటే, బండ యేసు ప్రభు అయితే, బండ క్రీస్తు ప్రభు అయితే మనం స్టార్ట్ చేసుకుంటున్నాం ఒక వాక్యాన్ని. అర్థమైందా? ఇన్ని విషయాలు మాట్లాడుకొచ్చి ఇక్కడికి వస్తేనే తప్ప నేను వాక్యాన్ని న్యాయం చేసానో లేదో నాకే అర్థం కాకుండా ఉంటుంది అనమాట. ఏదో నోటుకొచ్చినట్టుగా 4 మాటలు చెప్పేసుకెళ్ళిపోవచ్చు. కానీ రేపన్న రోజున మీరు సరైన పునాది వేయకుండా పరలోకానికి వెళ్ళారనుకోండి, నేను కంపల్సరిగా దేవుని దగ్గర సమాధానం చెప్పాలి. ఇక్కడ నీవు పేతురవు అంటే యేసు అంటున్నాడు, నేను బండను, నేనే కాదు నీవు అనబడిన పేతురు, నువ్వు కూడా ఒక బండవి. బండవంటే పెద్ద బండవేం కాదు. ఏ బండవు? చిన్న బండవు. ఏమన్నాడు అక్కడ? రాయి అంటున్నాడు. ఏమన్నాడు? రాయి అని అన్నాడు. క్రీస్తు అనే శబ్దమునకు ఎక్కడది? పేతురు అనే శబ్దమునకు రాయి అని అర్థం. ఇప్పుడు అక్కడ ఎందుకు ఎడదీసి మాట్లాడవలసి వచ్చిందంటే, అలా ఎడదీసుకోకుండా రాలేదనుకోండి, రేపన్న రోజున క్రీస్తు ప్రభు ఒక రాయి కనుక, ఒక బండ కనుక ఆయన ఆరాధించాలి. ఆయన తర్వాత పేతురు గారి నామధేయమును బట్టి, దేని బట్టి? పేతురు అనేది నామధేయమును బట్టి ఆయన కూడా ఎవరైనా రాయి కనుక, ఇప్పుడు పేతురు గారిని కూడా మరొక క్రీస్తుగా ఆరాధించే ప్రజలుగా మనందరం తయారైపోతాం. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎందుకు అయిపోతామో తెలుసండి? యేసు అన్నాడు ఒక రోజున, నా యందు విశ్వాసించి నా మాటలు విని నా తండ్రి చెప్పినట్లుగా చేస్తే నేను చేయ కార్యములు కూడా మీరు ఏం చేస్తారో చేస్తారు. అలాంటి కార్యాలే యేసు ప్రభు వారి యొక్క శిష్యులు యేసులాగానే అద్భుతాలు చేశారు కనుక, ఒకవేళ రేపన్న రోజున తెలివి ఎక్కువైపోయి, బాగా తెలివితేటలు బాగా ఎక్కువైపోయి, పుస్తకాలు బాగా చదివిన వాళ్ళు, గొప్ప వాళ్ళందరూ, శాస్త్రులు లాంటి పరిచయం గొప్ప వాళ్ళందరూ కూడా, సైన్సిస్ట్ లాంటి వాళ్ళు కూడా యేసు రాయి అయితే పేతురు కూడా రాయి కదా అని మళ్ళించి కవ్వించి పుస్తకాలు రాసి యేసుని కూడా, పేతురుని కూడా ఒక క్రీస్తుగా ప్రకటించే అవకాశం లేకుండా ఉండడానికి యేసు ముందుగానే మాట్లాడుతున్న మాటలే పేతురు మరియు పేతురు అంటే నీవు పేతురు బండవే, రాయివే. కానీ రేపన్న రోజున దీన్ని బట్టి ఏం చేస్తా తెలుసా? చెప్పండి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటే జాగ్రత్త. చెట్టు నేను, అర్థమైందా? కాయలు అమ్ముకోవాలనుకుంటే జాగ్రత్త. నువ్వు రాయివే. ఏ రాయివు? రాయివే.
నేను బండను. దేవుని స్తోత్రం కలుగునే కాక. ముందు హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్న ఈ బండ మీద నా సంఘమును కట్టిదవు, పాతాళ లోక ద్వారము దానిని ఎదుట నిలువనేరవు. దేవుని స్తోత్రం కలుగునే కాక. ఏమండి పాతాళం ఎక్కడుందంటే భూమి కింద ఉంది పాతాళం. ఆ పాతాళానికి ఏముందో తెలిసే ద్వారాలు ఉన్నాయి. ఏమండి అయితే భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు ఎరుగక, రక్షణ ఎరగక, పాపములో ఈ లోక సంబంధంగా సాతాను నేర్పించినటువంటి అలవాట్లకి అన్నింటినీ కూడా బానిసలైపోయి దేవునికి దూరంగాను, శారీరకంగా ఆత్మీయంగా అంటే ఆత్మ దేవుని దగ్గరగా దాని కల్మషమును పాపం అనేటువంటి బొంద చేత అల్లుకుని శివరాత్రికి వారి జీవితాలు పాడు చేసుకుని పాతాళానికి వెళ్ళిపోతున్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త ఏంటో తెలుసా? యేసు అనేటువంటి వారి యొక్క ప్రాణత్యాగం వల్ల వాళ్ళందరినీ ఏం చేయబడతారో తెలుసండి? రక్షించబడతారు. ఆ యేసు లేదా క్రీస్తు ఎవరో తెలుసా? ఒక బండ. ఆ బండ మీద అంటే బండ మీద ఏం కట్టబడుతుంది అంటే సంఘము కట్టబడుతుంది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి వెళ్ళిపోతాను. మీ అందరూ ఇల్లు కట్టుకున్నారు. మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు దేని మీద కట్టుకున్నారు? ఇల్లు కట్టుకున్నావా? దేని మీద కట్టావరా అబ్బాయి? నేల మీద కట్టావా? ఈ తలకా మీద ఏం కట్టలేదా? మళ్ళీ తాపి పల్లికి వెళ్ళాడు, తాపి మీద ఎత్తురట్ట. పునాది మీద కట్టాడు. పునాది మీద కట్టింది. పునాది లేకుండా ఏమంటే నేల మీద కట్టాడు అని చూడండి. ఉంటుందా నేల మీద కట్టింది? ఉంటుందా? మీరు ఇద్దరు కడతారేమోరా? కట్టండి రేపు వద్దు. నా బిల్లు ఆడి బిల్లు అయింది లేదు, నీకు నీ బిల్లు అయింది కదా. మీరు ఇద్దరు కట్టండి రేపు వద్దు. నీళ్ళు నేల మీద కడతారా? మనం ఇప్పుడు ఈ చర్చి దేని మీద నిలబడింది? మనం వాక్యంలోకి వెళ్తున్నాం. వాక్యంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు సంఘము ఎవరని చెప్పారు స్టార్టింగ్ లో? చెప్పి మాట్లాడి మిమ్మల్ని అడిగారు, మీరు సమాధానం చెప్పలేదు, మళ్ళీ అడుగుతాను అన్నాను. అమ్మ అంత తేలిగ్గా ఎక్కడికి వెళ్ళిపోతే మర్చిపోతాను అనుకున్నారు. మర్చిపోను. ఎక్కడికి వెళ్ళిన అక్కడికే వస్తాను. దేవుని బిడ్డలారా, సంఘము అంటే కూర్చున్న మనం ఒక్కడమే కాదు, సరిగ్గా ఉన్న సంఘాలన్నీ కలిపితే సంఘం. భీమవరంలో అనగా ఉన్నట్టు మన దేశంలో ఎక్కడైతే మందిరాలు ఉన్నాయో అట్లన్నీ కలిపితే సంఘం. ఇంకొక మాట చెప్పమంటారా? అందంగా ఉంటుంది అన్నమాట. ప్రపంచ దేశాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని దేశాలలో యేసుక్రీస్తు నమ్మిన యేసు ప్రభు యొక్క మందిరాలలో ప్రార్థన చేస్తున్న విశ్వాసులు ఉన్నారు కదా, విశ్వాసులే కూర్చొని విశ్వాసులే సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? సంఘం ఎవరు అంటే భూమి మీద ఉన్న యేసు రక్తంలో కడగబడి యేసునందు పరిశుద్ధపరచబడి బాప్తీస్యము పొంది యేసు రాకడ కొరకే సిద్ధపడుతున్నది నీ నా అనబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నామో అందరూ భూమి మీద ఉన్న యొక్క ప్రజలందరూ ఎవరు? ప్రజలందరూ అంటే మరి అదే ఇందాక ఒక మాట చెప్పాను, యేసు రక్తంలో కడగబడి బాప్తీస్యం తీసి దేవుని కొరకు ఎదురు చూసేవాడు అనమాట. ఈ ప్రజలందరూ ఎవరో తెలుసా అండి? సంఘం. ఇప్పుడు ఈ సంఘం క్రీస్తు అనేటువంటి వారి ద్వారా పుట్టింది. ఎవరి ద్వారా పుట్టిందండి? ఇది గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీ అందరికీ తీసిన మాటే. అవ్వమ్మను కన్నది ఎవరో? ఎవరో అంటున్నారు పట్ల. అవ్వమ్మను కన్నది ఎవరో? బాబు కదా. సరే జోక్ చేశాను. ఏమనుకో జోక్ చేశాను మీరు కదంతా నాకు నిదానంగా చూస్తారా? లేదు, జోక్ కాదండి. నేను జోకులేసేవాడు కాదు. జోకులేసే భాషలు వేరుగా ఉంటారు. అవ్వమ్మని కన్నది ఎవరు తెలుసా? ఆదాము. నిజంగా మీ దగ్గర రాళ్ళుండి కొట్టేవాళ్ళు ఉంటారు కదా, అసలు ఎక్కడైనా జరుగుతుంది అలాగే? జరుగుద్దా? జరగదా? బాబోయ్ కాలు చేస్తే మెడకేస్తే కాలు చేస్తాడు ఈయన అని ఒకసారి నోరు చేశాడు. చెప్పండి. కానీ దాన్నే తెలుసుకోవడం అంటారు. బైబిల్ని తెలుసుకోవడం అంటే ఏంటో తెలుసు. అవి తెలుసుకుంటేనే పరలోకానికి వెళతాం మనం. కనుక అవ్వమ్మను కన్నది ఎవరు చెప్పమంటారు? ఖచ్చితంగా చెప్పమంటారా? ఏదో చెప్పమంటారా లక్ష్మి గారు?
భాగ్య గారు చెప్పమంటారా? వద్దంటారా? మానేమంటారా? చెప్పమన్నాను మరి గట్టి చెప్పండి. అమ్మమ్మని కన్నది ఎవరో ఖచ్చితంగా వీళ్ళు చెప్పేయమంటారు కనుక వాళ్ళ కోసమే మీకు చెప్పాను. ఆదాము కన్నాడండి. అదే కదండి ఇందాక చెప్పింది మీరా? ఇందాక చెప్పిందంటే మరి అదే మరి ఇంకో తెలుసా, మీలో ఇంకా కొంతమందికి డౌట్గా ఉంటారేమో ఇంకొకసారి దాన్ని రెట్టించి మిమ్మల్ని స్థిరపరచడానికి మాట్లాడడం కొరకే నేను మాట్లాడాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అవ్వమ్మని కన్నది ఎవరు అని ఒక ప్రశ్న వస్తే చెప్పండి. సరిగానండి, ఆదాము ఎవరండి? అడగడం ఒకదా? అసలు మగోళ్ళు ఎక్కడైనా కన్నట్టుందా? ఎందుకంటే అలా అవుతుందా? ఈ మధ్యన అప్పుడప్పుడు వింటున్నాం, మరి ఉచితం నిజమో తెలియదు. మగోళ్ళు గర్భవతులు రావడం ఏంటో అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నేను నమ్మ సౌఖ్యం కాదు కానండి. మరి నమ్మ సౌఖ్యం కాదని మీరే అంటున్నప్పుడు ఆదాము ఎలాగా పుట్టాడండి? హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏది ఉందంటారా? నమ్మిన ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు అనే మన ప్రభు అయిన క్రీస్తు దేన్నైనా ఏం చేయగలడు? సృష్టించగలడు. సృష్టించిన దానిని మరలా దాన్ని ఎక్కడికక్కడ ఓడదీసి మంచం కూడుకొని చేయగలడు. ఆయన సామర్థ్యము కలిగినది. దేవుని స్తోత్రం. ఎవరైనా దానియేలు అంటాడు, నా దేవుడు సామర్థ్యము కలిగిన వాడు. బబులోని యొక్క రాజ్య పరిపాలన చేయు వాడి ఆయన రాజులు ఏమన్నారు తెలుసా? దానియేలు నమ్మిన దేవుడు సామర్థ్యము కలిగిన వాడు. సామర్థ్యము కలిగిన వాడు. సామర్థ్యం కలిగిన వాడు అంటే అంతమంది చేత కూర్చుంటాడు అనుకున్నారా? నీకు చేయమనండి సామర్థ్యం కూడా తమ్ముంటే చేయమంటే అప్పుడు నేను నమ్ముతానంటే నువ్వు నమ్ముతాక ఏం చేయడు. అక్కడ ఆయన చేయాలని కూడా చేస్తాడంటే తింకర మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టద్దని చెప్పండి. అంతేనా? మళ్ళీ రెచ్చగొట్టడానికి చేయడానికి ఏది చేస్తారు. ఏమని మీ దేవుడు తాగుతారంటే ఏంటి ఇష్టం తాగితే బతికిచ్చేస్తాను బైబిల్ ఉంది కదా అని అన్నాను. అవును తాగుతారని చెప్పేది ఏంటో తెచ్చి తాగేవారికి చచ్చిపోతాను. దేవుడు రక్షించండి. ఖచ్చితంగా చెప్పాను. ఎందుకు తెలుసా? ఆయన కావాలనుకుంటేనే కార్యం చేస్తారంటే. అజ్ఞానం అవివేకము కలిగి సాతాను ప్రేరేపణకు నువ్వు ప్రేరేపించబడి తాగేవనుకోండి, సాతాను నేను చంపేయడానికి విషయం చంపేశాడు అంతే. దేవుడికి రక్షిస్తాను నేను. దేవుడే కార్యాలు చేయాలనుకుంటే ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో అది ఇష్టమైన అది మరణమైన బ్రతకడానికి దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. అలా చెప్తారా? అలా బ్రతికిన వాడు ఎంతమంది ఉన్నారండి? కొన్ని వందల వేల మంది మనం చూస్తాం. సరిగండి, మనం ఎక్కడ ఉన్నాం? ఆదాము దగ్గర ఉన్నాం. ఆదాము ఒకవేళ అవ్వమ్మను కంటే మగవాడు ఎక్కడైనా కంటాడా? మీ దగ్గర ఆగాను, ఆగి వేరే చోటకి వెళ్ళి ఇదంతా తిరుగుకుంటూ వచ్చి మళ్ళీ దగ్గరికి వచ్చాను. కంటాడా? కంటాడా? మీ ఎవరికైనా డౌట్ ఉందా? కంటాడా లేదా? ఉందా? ఇందాక చెప్పేశారు కదా పాస్టర్ గారు, ఎవరైనా చెప్పేశారు కదా, మళ్ళీ ఇంటికంటే మళ్ళీ వెనక్కి వెళ్తున్నా ముందుకు వెళ్తున్నారు. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయన ఏదైనా చేయగలడా అని అన్నారు కదా. అంటే నేను చెప్పుకుంటూ వెళుతున్నది ఆ మాట చెప్పాను, కానీ నేను కంటిన్యూ చేయవలసింది మాత్రం అక్కడ ఆగుతుంది. అందుకే నేను కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేయవలసింది ఆగింది కదా. కంటిన్యూ అవ్వాల్సింది మరి కంటిన్యూ చేయకోకుండా ఆ వాక్యాన్ని వదిలేసేసి ఎదరు దూకి వెళ్ళిపోయారు అనుకోండి, ఉంటుందండి? చెప్పండి. మగవాడేని కంటాడు. కనకపోతే మత్తయి సువార్త 1వ అధ్యాయం తెరవండి. చూసారా? ఒకసారి చదివేయండి వరుసగా. అమ్మా 1వ అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం. అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైనా అది ఒక వంశావళి. అబ్రహాము ఏంటమ్మా? అబ్రహాం ఎవరిని కన్నాడట? చదువుకోండి. ఇంకా ఇస్సాకు ఎవరిని కన్నారట? యాకోబుని కన్నాడట. ఎంత చిత్రంగా ఉంది. తర్వాత అబ్బో ఆ ఇద్దరు కనేసాడట నేను గారు. తర్వాత యోధా, ఇంకా తర్వాత
తర్వాత తర్వాత తర్వాత తర్వాత తర్వాత చదువుకుంటూ వెళ్ళిపో. తర్వాత తర్వాత కానీ కనెను 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 అవును కదా. కనెను 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 అవును కనెను కనెను ఏంటి అజోర్ కూడా కన్నాడంటండి. ఇంకా కనెను ఒకసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. కనెను 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 కని అక్కడ కన్న వాళ్ళు అందరూ ఎవరు మగవాళ్ళు ఆడవాళ్ళ? మగవాళ్ళే కదా. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అల్లు చెప్పండి. కనెను 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 ఏంటండి వీళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేదా, లేకపోతే పెళ్ళాలి లేదా, లేకపోతే పెళ్లి చేసుకోలేదా? ఒకవేళ వీళ్ళకి పిల్లలు కావాలంటే దేవుడు ఒకవేళ ఆశుడు కనేటట్టుగా చేశాడా అని ఆలోచన చేస్తే దేవుని పిల్లలారా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యూదులైన వారు ఇశ్రాయేలు అయిన వారికి ఒక లెక్క ఉంటుందండి. మీకు తీసుకొచ్చే రేపన్న రోజు ఇన్నిసార్లు చదివాను, ఎందుకు ఇలా కన్నడాడు భార్య పేరు రాయకుండా పేర్లు ఎందుకు రాశాడు అనేది చాలాసార్లు వచ్చున్నా కానీ ఎవరిని అడగాలి అర్థం కాకుండా ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడే మీకు చెప్తాడు. ఇప్పుడు యూదులు ఇశ్రాయేలీలు ఉన్నారు కదండి, అబ్రహాం సంతానం అన్నమాట. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తులోంచి వచ్చిన అన్నది అలా అబ్రహాంలోంచే యేసుక్రీస్తు వంశావళి కూడా వచ్చేసింది కదా. వీళ్ళందరూ యూదులు ఇశ్రాయేలీలు. అయితే యూదులకు లేకపోతే ఇశ్రాయేలులకు అబ్రహాము సంతానపడిన యాకోబు లేక వాళ్ళ పిల్లలకు ఆ 12 గోత్రాల వారికి ఇశ్రాయేల్ అందరికీ ఒక లెక్క కట్టాలనుకున్నప్పుడు వాళ్ళు ఆ లెక్కలో ఏం చేసేవారు తెలుసండి, ఆడవాళ్ళని చేర్చుకోకుండా మగవాళ్ళని మాత్రమే చేర్చి రాస్తూ ఉండే పట్టికలు ఉన్నాయండి బైబిల్లో. పట్టికలు ఉన్నాయి. అది సంఖ్యాకాండం 1 అధ్యాయం 2 మీరు చదవక్కర్లేదు. ఇప్పుడు అవన్నీ కూడా నాకు వాక్యం ఉండదు, చదివితే అనమాట అండి. ఏమంటండి ఆ పట్టికలో మగవాళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి. అలాగే సైన్యంలో చేర్చబడినది వాళ్ళు మగవాళ్ళ పేర్లు మాత్రం లెక్కించబడతాయి. అలాగే ఇక ప్రతి పట్టిక మనం చూసినప్పుడు వాళ్ళు మగవాళ్ళ పేర్లే ఉంటాయి, ఆడవాళ్ళ పేర్లు మాత్రం ఉంటాయి. ఏంటంటే ఇశ్రాయేలీలకు ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఏంటో తెలుసండి, ఆ లెక్కలో ఆడవాళ్ళు చేర్చుకోకుండా వాళ్ళు మగవాళ్ళని మాత్రమే ఆ లెక్కలో ఏం చేసేవారు తెలుసా, చేర్చేవారు. ఆ చేర్చడంలోనే ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి చెప్పటం కొరకు అబ్రహామును మొదలుకొని బబులోని దేశానికి కొనబోబడిన ఇశ్రాయేలు రాజుల వరకు కూడా అక్కడ కొన్ని తరాల ప్రజల కొరకు లేక అనగా వారి తాతలు అక్కడ రాయబడ్డారు. వారు ఎవరి ద్వారా పిల్లలు పుట్టారు అనడానికి వాళ్ళు ఆడవాళ్ళ పేర్లు కాకుండా మగవాళ్ళ పేర్లు మాత్రమే లెక్కించి వారు కన్నారు అని అన్నారు. కానీ వాళ్ళకి అనడం కాదండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. కొంచెం మీకు అర్థమైంది, క్లారిటీ కొంచెం అర్థమైంది. దేవుని చిత్తమైతే ఇంకా వివరంగా ఇంకొకప్పుడు ఎప్పుడైనా దీని గురించి మాట్లాడడానికి నేను ఇష్టపడతాను. ఓకేనండి, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆదాము అవ్వనికి అన్నాడు. నీకు అర్థమైందా? ఆదాము అవ్వనికి అన్నాడు అంటే కనడం అంటే మీకు ఎలా అర్థం చేసుకోవాలి పాస్టర్ గారు అని అంటే, దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి
తన పక్క ఎముకలో ఒక ఎముకను తీసి, ఏమండి, తన మాంసములో మాంసము తీసి, మీకు అర్థమైందండి? ఇప్పుడు ఒక స్త్రీనిగా చేసి ఆదాము ఎదుట నిలబడ్డాడు. దాన్నే వ్యాఖ్యానం కానీ ఆత్మీయత కానీ లేక ఆత్మీయంగా అర్థం చేసుకోవడానికి ఆదాము ఎవరిని కన్నాడో తెలుసంటే, చెప్పండి, ఎవరిని కన్నాడో తెలుసంటే అవ్వమ్మను కన్నాడు. ఒక మాట చెప్తానండి, అవ్వమ్మని కనడానికి ఆదాము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో తెలుసా మీకు? సరే, అతను వదిలిపెట్టండి, ఆడవాళ్ళు కానీ మిమ్మల్ని అడుగుతారు, ఒక బిడ్డను కనడానికి మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ఒకసారి చెప్పగలరా? గాయపరచబడతారు మీరు, రక్తాన్ని చిందిస్తారు మీరు, ఇంకా చాలా ఉంటాయి ఒక బిడ్డను కనడానికి వచ్చే పరిస్థితి. మీకు అర్థమవుతుందండి? అలాగే ఒక అవ్వమ్మ ఆదాములోంచి మరి రావడానికి, పుట్టడానికి, తయారు చేయడానికి, అవ్వమ్మ రావడానికి ఆదాము మొట్టమొదటికి ఏం చేయబడ్డాడో తెలుసండి? గాయపరచబడ్డాడు. మరి గాయపరచబడితే గాయాల నుంచి ఏమొస్తాయి? ఒక బిడ్డని కంటుంటే బ్లీడింగ్ అవ్వకుండా ఉంటుందంటే చెప్పండి, బ్లీడింగ్ అవుతుందా? ఒక తల్లి బిడ్డను కనడానికి ఏ విధమైన పరిస్థితులను అనగా ఒక స్త్రీ అనుభవించదో అలాంటి పరిస్థితి ఆదాములోంచి రావడానికి, అవ్వమ్మ రావడానికి గాయపరచబడ్డాడు. అనగా ఎముక తీయబడింది, శరీరం కూడా తీయబడింది. బైబిల్ చెప్తుంది, నా ఎముకలో ఎముక అనడా లేదా? దేవుని స్తోత్రం కలిగింది కాక పుట్టగా అనేది అచ్చి ఎలా ఉంది, అలా అమ్మలాగే ఉందంటే ఏ మాంసం, ఏ పోలిక? దేవుని స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? ఏమని ఆదాము నుంచి ఎవరు వచ్చారు? ఎవరు పుట్టారు? అవ్వమ్మ పుట్టిందని ఇలా అర్థం చేసుకోవాలి. అయితే క్రీస్తు ప్రభులోంచి సంఘం పుట్టుకొచ్చింది. మీకు అర్థమైపోయినట్టుంది కదా? ఎలా పుట్టుకొచ్చింది? ఆయన గాయముల ద్వారా సంఘము పుట్టుకొచ్చింది. అందుకే పేతురు ఈ బండ మీద నా సంఘం ఏం చేస్తావు? కడతావు. అయితే దేవుని గాయాలలోంచి వచ్చిన నేను ఈ గ్రామంలో ఉన్న విశ్వాసులు, ఈరోజు రారింటి వారు, ప్రపంచ దేశ విశ్వాసులందరూ కూడా యేసు అనేటువంటి గాయపరచబడిన ఆయన శరీరములోంచి వచ్చిన, ఆయన గాయముల నుంచి వచ్చిన వాళ్ళమే, ప్రపంచ దేశములో ఉన్న వాళ్ళందరమే ఎవరో తెలుసా? సంఘం. ఆ సంఘం క్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది కనుక ఆ సంఘానికి మరొక పేరేంటో తెలుసంటే దేవుని రాజ్యం. మనందరూ ఎవరంటండి? మనమే దేవుని రాజ్యం. దేవుని స్తోత్రం కలిగిరి కాక. నా అంశం ఏంటి? సంఘము కట్టుడా లేక దేవుని రాజ్యం కట్టుడా? ఇప్పుడు ఈ సంఘము దేవుని గాయాల నుంచి వస్తే, అంటే యేసుక్రీస్తు వారి యొక్క గాయాల నుంచి వస్తే, రక్షించబడితే, కడగబడితే, పవిత్రపరచబడితే ఆ సంఘాన్ని ఎక్కడ ఉంచాలనుకున్నాడు చెప్పండి? చెప్పండి, సాల్మాన్ రాజు గారు చెప్పాలి. ఎక్కడ ఉంచాలనుకున్నాడు చెప్పండి? బండ మీద ఉంచాలనుకున్నాడు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ మాట 10 నిమిషం చదివితే మరలా చదివితే నీకు అర్థమవుతుంది. మరి నీవు పేతురువు, ఇదిగో నేను అనే బండ మీద, అంటే నేను ఒక రోజున ఒక చోట నేను బలైపోతున్నాను. ఆ గాయాల ద్వారా ప్రపంచ దేశాలలో ఉన్న వాళ్ళందరూ కూడా నా రక్తం చేత శుద్ధి చేయబడి, పవిత్రము చేయబడి, అనగా వాళ్ళందరూ కూడా ఒక సంఘంగా కట్టబడతారు, ఒక రాజ్యంగా కట్టబడతారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడ పెడతాను? ఈ నా బండ మీద ఏం చేస్తాను? కడతాను. దేవుని స్తోత్రం కలుగును. ఒక్క మాటని మీరు చెప్పాలి. ఇప్పుడు సంఘం ఎక్కడ కట్టబడాలి? ఒక మాట చెప్పండి మీరు. అలా సంఘం ఎక్కడ కట్టబడాలి? వెళ్ళిపోయేది ఇల్లు అంటే నేల మీద కడతాడంట.
ఇల్లు నేల మీద కడతాడంట. ఇల్లు ఇప్పుడు వరకు ఎవరు నేల మీద కట్టడం చూడలేదు, కానీ పునాదుల మీద కట్టడం చేశారు. ఇప్పుడు అనగా నువ్వు ఎక్కడ కట్టబడాలి? బండ మీద కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగును. అది ఒక్క మాట చెప్తాను నీకు. ಮತ್ತೆ యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చదవండి. యెషయా గ్రంథం ఉండి అందరూ తీసుకున్నామమ్మా. ఈ మాటలు చాలా ముఖ్యమైన విషయాలు కదా. సరే, యెషయా గ్రంథము ఎంత చెప్పాను? 26వ అధ్యాయం 16, 21వ అధ్యాయమా, 28? సరే, నేను కూడా తీసుకోనండి. సరే, 28 చదవండి. 16 వచ్చింది కదా. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధించబడిన రాయి, అది అమూల్యమైన రాయి, అది బహుస్థిరమైన రాయి. పునాది రాయి బహుస్థిరమైన పునాది రాయి, మూల రాయి ఉన్నది. విశ్వసించిన వాడు కలవరపడడు. అలలి చెప్పండి ఒకసారి, అందరూ గట్టిగా చెప్పండి. అలలి చెప్పండి. ఇక్కడ ఒక మూలరాయి చెప్తున్నాడు. ఒక మూలరాయి గురించి మాట్లాడుతూ వినాలిగా అమ్మా. మూలరాయి చెప్తున్నాడు. మూలరాయి అంటే ఏంటి? ఇప్పుడు ఈ నేల మీద కట్టిస్తాను. ఈ మాటకి ఏదైనా గ్యాప్ ఉందని అంటే మూలరాయి అంటే అర్థం ఏంటి తెలుసా? పునాది. మూలరాయి అంటే ఏంటి తెలుసా? చూడండి, శంకుస్థాపన చేసినప్పుడు ఏమంటారు? మూలరాయి అర్థం అని అంటారు కదా. మూలరాయి అంటే ఏంటి తెలుసా? అక్కడ మేము శంకుస్థాపన చేసి భూమిలోంచి ఏం చేస్తున్నాం? పిల్లర్స్ తీస్తున్నాం, లేక పునాదులు వేస్తున్నాం. ఆ పునాది మీద ఎవరు ఉండాలి చెప్పండి? ఆ పునాది మీద ఇల్లు ఉండాలి. మీకు అర్థమైందా? దేవుని స్తోత్రం చెప్పండి. అంటే బండ యేసు ప్రభు అయితే పునాది ఆయనైతే, ఆ బండ మీద మనం అందరూ ఏం చేయబడాలి? ఇల్లు కట్టబడి, అంటే ఇల్లు స్థిరంగా గాలి వచ్చినా, వరద వచ్చినా, ఇంకోటి వచ్చినా ఓపుకోకుండా ఉండాలంటే ఇల్లాగా నేల మీద అయితే ఊడిపోతుంది. పని చెప్పాడండి, అందుకే బాగా ఉపయోగపడ్డాడు. మాకు మంచి టైంలో మంచి మాట మాట్లాడాడు కదండి. మనోడు ఏమన్నాడు? నేల మీద వేస్తే చెప్పండి, నేల మీద వేస్తే ఆ ఇల్లు నిలబడతాడా? మంచి పరిశుద్ధాత్ముడు ఆడు వెళ్ళి నాతో మాట్లాడించాడు అనుకుంటున్నాను. ఇది కూడా పాయింట్ అవుట్ చేశాడు. ఇప్పుడు నాకు అవసరం అన్నమాట. అంటే మన సమయాలు చెప్పినట్టుగా మన సమయాలు మాట్లాడగా ఎక్కడ ఒకవేళ ఇల్లును మాత్రం నేల మీద వేస్తే గాలి వస్తుంది, వర్షం వస్తుంది, వరద వస్తుంది. దాని పరిస్థితి ఏంటి? మత్తయి సువార్త 7వ అధ్యాయంలోకి రండి. ఇది ఇలా మత్తయి సువార్త 7వ అధ్యాయంలోకి రండి మనం అన్నమాట. రండి, 7వ అధ్యాయానికి వచ్చిన మీరు 21 నుంచి కొన్ని సంగతులు చదువుకున్నాం. ప్రభువా అని పిలుచు ప్రతి వాడును. అమ్మా 24 నుంచి చదవరా? కాబట్టి నా మాటలు విని వాటి చప్పున చేయి ప్రతి వాడును. దేవుని స్తోత్రం కలిగింది కాక. బుద్ధిమంతుడు ఏం చేస్తాడో తెలుసండి? బండ మీద కడతాడు కానీ నేల మీద కట్టడం. నాకు చెప్పాడు కదా మనోడు, నేల మీద కడతాడు. అందరూ నేల మీద కడతాడు కానీ దానికి పునాది వేయాలి. కానీ నిజంగా భలే చెప్పాడండి. నాకు వాక్యం బాగా ఎలా చెప్పాలో ఇప్పుడు అర్థమయ్యేలాగా చెప్పాడు, మాట్లాడాడు. అది మరి ప్రత్యేక వందనాలు చెప్పాలనుకుంటున్నాను ఎవరికి? సమయానికి. ఇప్పుడు దాకా వాక్యం అంతా ఎవరి మీద నడుతుంది? తన మాట మీద నడుతుంది, సమయం మీద కాదండి. తన మాట మీద నడుతుంది. అతనే కానీ ఆ మాటను ఆడకపోతే మీకు వాక్యం అర్థం కాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం కలిగిన కాక. కనుక అతను మాట్లాడింది తప్పు కావచ్చు, లేకపోతే రైట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వాక్యం మాత్రం నడుస్తుంది. కాబట్టి ఈ నా మాటలు విని, యేసు మాటలు వినంటండి మన జీవితాలు అంటండి. మన జీవితాలంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? మా కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? సంఘంలో ఎంతమంది ఉన్నారు? యేసును అంగీకరించి వారు భూమి మీద ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ కూడా అంటండి ఆయన మాటలు విని, ఈ నా మాటలు విని ఏం చేయాలంటండి? వాటి చప్పున, ఏంటి చప్పున? యేసు మాటలు ఏమైనా వాటి చప్పున మనం ఏం చేయాలంటండి? అనగా ఏం చేయాలో తెలుసు కదా, చప్పున చేయి ప్రతి వాడును ఎక్కడ కట్టుకుంటున్నాడండి?
ఎక్కడ కట్టుకుంటాడు? బండ మీద కట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఒకసారి మీకు ఒక మాట చెప్పాలి. బండ ఎక్కడుందో, పునాది ఎక్కడుందో మీరు వెళ్ళి ఎత్తుక్కుని అక్కడ కట్టుకోవాలి అని నేను చెప్తున్నాను కదా. ఎక్కడ నేల ఉందా ఇది అన్నట్టుగా, ఎక్కడ నేల ఉంటే అక్కడ గవిక్కిని అనగా నాకు కర్రలు తెచ్చుకుని పాతేసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంట? 26 చదవండి. ఈ నా మాటలు విని వాటి చప్పున ఎవరైతే చెయ్యదో, అదే పునాది ఒకటి ఉందని చెప్పాను, ఆ పునాది ఎత్తుక్కోకుండా నేలను ఎత్తుక్కుని ఇసుకను ఎత్తుక్కుని నేలను ఎత్తుక్కుని, కానీ ఇది ఇక్కడ పర్వాలేదు, ఇక్కడ సేఫ్టీగా ఉంది, మనకి ఇక్కడ బాగా ఉంటుంది, ఇక్కడ మనం ఎక్కువ స్థలం ఉందా, లేకపోతే ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ ఎవరు రాలే, ఇది పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ అన్ని విధాలుగా మనం బాగుంటుంది అని చెప్పేసి ఆ నేల మట్టి నేల అయినా అది ఇసుక నేల అయినా అక్కడ ఒకవేళ అక్కడ మనం ఇల్లు కట్టేసుకున్నాం అనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ అది ఇసుకో లేకపోతే మట్టి మొత్తానికి. అవును, ఏంటండి? బుద్ధిగా ఆలోచన చేయలేదు. వర్షం వచ్చేసిందండి, వరదలు వచ్చేసినాయండి, ఇసుక ఏమైందండి? ఆ ఇంటి మీద కొట్టగా లేకపోతే దాన్ని దూసుకెళ్ళిపోగా అది కూలిపోయింది. ఆ వరదలో ఆ ఇల్లు కూలిపోయింది. ఆ ఇల్లు కూలిపోవడం అంటే ఏంటి తెలుసు? నువ్వే ఆ ఇల్లు నీవే. నువ్వు పునాది అనబడిన యేసు ప్రభు నడిచారా, ఆ పునాది మీద నువ్వు కట్టబడలేదు, నీ పిల్లలు కట్టబడలేదు, నీ యొక్క కుటుంబం కట్టబడలేదు. అలాంటి పరిస్థితులు ఉన్నారు అనుకోండి, ఒక రోజున గాలి వరదలు, వర్షము, వడగండి ఇవన్నీ కూడా కష్టాలు, బాధలు, శోధనలు అనే ఇరుకులు, ఇబ్బందులు, ఈ లోక సంబంధమైన ఎన్నో మనకు కలుగుతున్నప్పుడు అప్పుడు ఏమైపోతామని తెలుసు? మన విశ్వాసం నుండి ఒక్కసారిగా కుప్ప కూలిపోతాము. ఏం చేయబడతాం? ఈ లోకం అనేటువంటి వరదలో మనం ఏం చేయబడతాం? కొట్టుకుని వెళ్ళిపోతాం. ఇంతగా కొట్టుకుపోవడానికి గల కారణం ఏంటంటే పునాది ఎక్కడ ఉందో తెలియకోకుండా మట్టి మీద వేసేసాడు సమీరుడు. పునాది ఎక్కడ ఉందో ఏమంటే ఈ రోజున పునాది లేకుండా ఎవరైనా ఇల్లు కడుతున్నారా? సిడ్లు కట్టేవాడు కూడా, తాటగిల్లు కట్టేవాడు కూడా రేపు పొద్దున బిల్డింగ్ వేసుకున్నాను అనుకున్నాను అనుకోండి, ఏం చేస్తారు? మొదలుగా కింద పునాది వేసి అప్పుడు కడుతున్నారు. ఇప్పుడు ఇల్లంతా బరువంతా శక్తి అంతా ఆ ఇల్లంతా కూడా దేని మీద భారం మోపిందండి? ఒకసారి చెప్పండి. పునాది. ఆ పునాది ఎవరు? ఒకసారి మీరు చెప్పేస్తారా? నాకు చెప్పేస్తారా? కింద చదివే 28వ అధ్యాయం 16వ వచనం మళ్ళా చదువుకుందాం. ఆ రాయి ఎంత అందమైన రాయి చూద్దాం. చదవండి. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నీవే. ఏంటంటే అది ఎటువంటి రాయి అంటే అది పునాది రాయి అంట. ఆ పునాది రాయి మీద మన సంఘం కట్టబడాలంట. ఆ సంఘం అనేది ఎవరో తెలుసా? మనమేనంట. ఆ పునాది రాయి మీద కట్టబడే జీవితాలు మన జీవితాలేనంట. ఆ యొక్క పరిస్థితులలో మన జీవితాలు కట్టుకోవడానికి పునాది వేయబడిన రాయి ఎటువంటిది అంటే పరిశోధించబడిన రాయి. అబ్బో, అది ఏ రాయి అంటే అమూల్యమైన ఏ రాయి అంటే ఒకసారి స్తోత్రం చెప్పండి. అంటే తలరాయి అని ఎవరినంటామండి? తలరాయా తలరాత అంటారా? తలరాత అంటారా తలరాయి అంటారా? అప్పుడప్పుడు మరి బాధ కలిగితే తలరాత అంటాము, ఇప్పుడు మాత్రం తలరాయి మాత్రం అనుకుందాం. తలరాయి ఎవరిని అనుకుంటామో తెలుసా? రే వీళ్ళు ఇంత బాగున్నారా, ఇంత జాగ్రత్తగా ఉన్నారా, వీళ్ళు ఇంత ఆస్తి ఉందరా, ఇంత డబ్బు ఉందరా, ఇంత క్రమంగా ఉన్నారు, పెద్దదిగా ఉన్నారు, ఇంట్లో గుట్టు బయటికి రాదురా, ఇదిరా అనడానికి ఒకసారి వెనక్కి వెళితే ఆడ బాబుని చూస్తారు, ఆడ బాబుని చూస్తారు. ఇలాగెల్లగా ఒక 100 తరాలు లేకపోతే 10 తరాలు చూస్తారు, తలరాయిని చూస్తారు. అప్పుడు నుంచి ఇప్పుడు వరకు కూడా వీళ్ళు ఇలాగే ఉన్నారా. అయితే దేని మీద ఉంది? వీళ్ళ జీవితాలు తలరాయి మీద ఉందన్నమాట. దేవుడికి స్తోత్రం చెప్పగలరా? అలా చెప్పండి. అలాంటి తలరాయి ఎవరో తెలుసా? మన ప్రభు అయినా తలరాయి చదువు ఏంటండి అది? అంటే
పునాది రాళ్ళు ఒకవేళ ఏదైనా ఈ లోక సంబంధంగా ఉంటే ఉండొచ్చునేమో కానీ బహు స్థిరమైన రాయి చూసారా, పునాది అయిన మూలరాయి. విశ్వసించిన వాడు కలవరపడడు. ఈ మాట మనకు కావాలి. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని ఒక్కసారి అడిగేస్తాను ఒక మాట. అమ్మా నేను చూడండి, అడిగేస్తాను. మీరు ఎవరిని సృష్టించారు ఒకసారి చెప్పండి. ఎవరిని మీరు సృష్టించారు అని అంటే, నేనైతే యేసు ప్రభుని సృష్టించాను. మీరిద్దరు ఎవరిని సృష్టించారు? యేసు ప్రభుని సృష్టించారు. మంచివాడు, మీరు బాగానే చెప్పారు. మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని సృష్టించారని నేనే సూచిస్తున్నాను కదా. ఇప్పుడు యేసు ప్రభుని విశ్వసించాం. దానికి ముందేం చెప్పాడు? అది ఒక తలరాయని, అది ఒక మూలరాయని, ఒక స్థిరమైన రాయని, దాని మీదే మన జీవితాలు, మన విశ్వాసాన్ని, పరిశుద్ధతను, నీతిని, యథార్థతని, భక్తిని దాని మీదే అనగా ఒక మూలరాయి మీద, పునాది రాయి మీద ఇల్లు కట్టబడినట్లుగా మనం మన పరిశుద్ధతను, నీతిని, యథార్థతని, భక్తిని అనగా వాక్యమును, ఆరాధన అంతా కట్టుకున్నాం అనుకోండి, చాలా బహు స్థిరముగా రాయి కనుక అదేమవుతుంది? కదలకోకుండా ఏమవుతుంది? ఉండాలి. కదలకోకుండా ఉండాలి అని అంటే దేని మీద కట్టబడాలి? సంఘ విశ్వాసులైన వారు అంటే పునాది రాయి మీద కట్టబడాలి. ఆ పునాది రాయి ఎవరు అంటే యేసు ప్రభువు. ఆ పునాది యొక్క అంటే ఏంటి తెలుసా? లోపల భూమిలో ఉన్నంటే బేస్మెంట్ లేకపోతే అనగా పిల్లర్స్. అర్థమైందండి? ఇప్పుడు మన జీవితాలు అలాగ కట్టుకోవాలి అంటే ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఈ నా మాటల విని, ఏ మాటలు? మీ చేతిలో ఉన్న ఈ మాటలు సరే, ఈ మాటల విని దాని చప్పున చేస్తేనే తప్ప ఆ పునాది మీద కట్టుకోవడానికి మీకు కట్టుకోవాలి అంటే ఆ యేసు మాటలు చప్పున మనం ఏం చేయాలి? చెయ్యాలి అని అంటే బుద్ధిమంతుని పోలి ఉండాలి అంటాడు. అక్కడ ఆలోచించండి. ఎక్కడ మత్తయి సువార్త 7:24 కాబట్టి ఈ నా మాటలు విని వీటి చప్పున చేసే ప్రతి వాడును కూడా ఎక్కడ కట్టుకుంటున్నాడంటే బుద్ధివంతుని పోలై ఉన్నాడు కనుక, బుద్ధివంతుడై వాక్యం విన్నాడు కనుక, బుద్ధివంతుడైన కనుక రక్షించబడ్డాడు కనుక, బుద్ధివంతుడై పరిశుద్ధపరచబడ్డాడు కనుక, బుద్ధివంతుడై విశ్వాసం కలిగి ఉన్నాడు కనుక, బుద్ధివంతుడై అనగా ఆరాధన చేస్తున్నాడు కనుక, బుద్ధివంతుడై దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు కనుక అతను ఎక్కడ కట్టుకోవాలనుకుంటాడంటే నేల మీద కట్టుకోవాలి, ఇసుక మీద కట్టుకోవాలనే ఉద్దేశం అతనికి ఉండదు. దేని మీద కట్టుకున్నది అనగా బేస్మెంట్ కింద ఏదైతే ఉందో ఆ బలమైన బేస్మెంట్ ఏంటంటే ఒక విశ్వాసికి ఎవరు పిల్లరా? యేసు ప్రభువు. ఆ బేస్మెంట్ దాని మీద కట్టుకోవాలి. దేవుని రాజ్యము అలా కట్టుకురావాలి. దేవుని రాజ్యము అనబడిన దేవుని విశ్వాసులైన సంఘస్థులు అలా అనగా కట్టబడి ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి? ఈ బండ మీద అంటే ఆయన మీదే మన జీవితం కట్టుకోవాలి. ఆయన మనకి ఏదైతే అనుగ్రహించాడో బైబిల్ని, వాక్యాన్ని, అది చదివి దాని ద్వారా విశ్వసించి మనం ఏం చేయాలంటే కట్టుకోవాలి. అక్కడ ఆ యొక్క బండ మీద కట్టుకున్నప్పుడే ఏమవుతుందంటే మనకి కలవరాలు ఉండవండి, కలతలు ఉండవండి, పరిస్థితులకి భయపడవండి. ఎందుకని? ఇప్పుడు ఎక్కడ ఇల్లు కట్టండి, చాలా బలంగా కట్టాడండి. ఎలా కట్టాడండి? అవునండి, కింద ఎంత రోజుకి వెళ్ళిందో తెలుసా? ఎన్ని రాడ్లు వేసాడో తెలుసా? ఎంత కాంక్రీట్ వేసాడో తెలుసా? ఏమంటే చుట్టూ నుండి ఆ బేస్మెంట్ ఎలా వేసాడో తెలుసా అండి? అలా వేసింది దానికి అనగా చెక్కు చెదరకుండా ఉండకపోతే ఎలా ఉంటుందని చెప్పండి. అది మనం చెప్పుకునే పరిస్థితులు కూడా చాలాసార్లు మనకుంటుంది. అంతకంటే గొప్ప పునాది రాయి బండ ఎవరో తెలుసంటే పేతురుకి చెప్తున్నాడు. ఈ నా బండ మీద దేన్ని కట్టమంటున్నాడు? సంఘాన్ని కట్టమంటున్నాడు. అదే నాకు కూడా చెప్పింది దేవుడు. నన్ను ఎక్కడ కట్టమన్నాడు? ఒకవేళ నేనే పేతురుని అయితే సంఘాన్ని ఎక్కడ కడతావు పౌలు? ఓ పాస్టరు ఎక్కడ కడతావో తెలుసా? ఈ నా బండ మీద కట్టు అంటున్నాడు. అంటే మీరు స్థిరంగా ఆ రాజ్యం వచ్చే వరకు లేక మీరు వెళ్ళిపోయే వరకు కూడా యేసు అనే బండ మీద మీరు కట్టబడితే, పునాది మీద కట్టబడితే మీ యొక్క పైన ఉన్నంటి ఏంటండి స్లాబ్ కానీ గదులు కానీ కదలకోకుండా స్థిరంగా వణకోకుండా గట్టిగా ఉండడానికి గల కారణం మీ విశ్వాస జీవితంలో ఈ లోక సంబంధంగా బ్రతుకుతున్నప్పుడు ఎన్నో గాలులు వస్తున్నాయి,
ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, ఎన్నో రోగాలు వస్తున్నాయి, ఎన్నో అప్పులు అనే సమస్యలు వస్తున్నాయి, ఎన్నో ఇంట్లో అనగా పిల్లలు బట్టి ఈది వాళ్ళు బట్టి అనగా చుట్టాలను బట్టి పట్టాలను బట్టి వాళ్ళ బట్టి వీళ్ళ బట్టి సంఘాన్ని బట్టి ఎవరెవరిని బట్టి రకరకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటుంటే ఇదిగో నీ యొక్క ఇల్లు కదిలిపోతుందేమో, పడిపోయే పరిస్థితి కలుగుతుందేమో, ఒకవేళ ఆడి ఉంటే నువ్వు ఎవరి మీద కట్టుకోలేదో ఆలోచించుకోవడం మరీ మంచిది. కట్టుకోవడానికి ప్రయత్నించడానికి బండ అనబడి యేసు ప్రభు మీద కట్టుకో. అప్పుడు ఏం చేయబడతావో తెలుసా? ఇలాంటి పరిస్థితులన్నీ కూడా నువ్వేం పడతావు, ఏం చేస్తావు, నిలబడతావు, ఆయన రాకడ కొరకు సిద్ధపడతావు. అలాగ సంఘాన్ని కట్టడానికి ప్రభు అయిన దేవుడు పేతుని ప్రేరేపింపజేసి అనగా నా సంఘాన్ని పలానా చోట కట్టనైనా, అది ఎక్కడ పడితే అక్కడ కట్టగనైనా అది చెప్పినట్లుగా చూస్తాను. దయచేసి ఈ రోజున నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఎన్నో సంగతులు మనకి ఉన్నాయి కానీ చెప్పడానికి అవకాశం లేదు కనుక దేవుని చిత్తమైతే మరొకసారి ఎప్పుడైనా చెప్పుకోవడానికి అవకాశాన్ని ప్రభు నాకు ఇస్తే నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కనుక ఇదిగో సంఘమును కట్టుట లేక దేవుని రాజ్యమును కట్టుట పేతురు వంతే కాదు కానీ ఇక్కడ కూర్చున్న మీ అందరి వంతు కూడా సంఘాన్ని కట్టాలి. అంటే మీరు కూడా కొంతమందిని ఎక్కడ తీసుకురావాలి? క్రీస్తు అనే బండ మీదకి తీసుకురావాలి. క్రీస్తు రాజ్యం అనేది మీ మధ్యలో కూర్చోబెట్టాలి. కనుక ఈ సంఘాన్ని కట్టే బాధ్యత లేక దేవుని రాజ్యమును కట్టే బాధ్యత ఇక్కడ కూర్చున్న మీ అందరికీ నా మీదను కూడా భూమి మీద అనేక సేవకుల మీద సంఘాల మీద దేవుడు ఉంచాడు. కనుక ప్రభునందు దేవుడు ఉన్నారా, మనము కదిలిపోకున్నట్లుగా యేసు అనేటువంటి యొక్క బండ అనబడే పునాది మీద మన జీవితాలను, మన విశ్వాసాలు, ఆత్మీయతలను మనం కట్టుకుని ప్రభు రాజ్యం కొరకు రాకడ కొరకే సిద్ధపడదాం. దేవుడు ఈ మాటలు మన అందరి వెలుగులో ప్రభు జీవించి ఆశీర్వదించుగాక. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి, చెప్పండి.